శ్రీశైలం ఆశలు ఆవిరయ్యాయి. కృష్ణా జలాలపై సర్కారు మొద్దు నిద్ర నుంచి మేల్కొనకపోవడంతో ఏపీకి అనుకూలంగా ఆపరేషన్ ప్రోటోకాల్ లభించింది. శ్రీశైలం ఎంటీజీఎల్ 854గా నిర్ణయించేందుకు పొరుగు రాష్ట్రం పావులు కదిపింది. ఏడాది పొడవునా పోతిరెడ్డిపాడు జలాల కోసమే ఆంధ్రప్రదేశ్ ప్రణాళికలు సిద్ధం చేసిందని, వెరసి శ్రీశైలం ప్రాజెక్టు తెలంగాణ నుంచి చేజారిపోయే ప్రమాదం ఉందని రాష్ట్ర ఇంజనీరింగ్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి విద్యుత్ ఉత్పత్తి చేపట్టకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మోకాలడ్డుతోంది. ఎండీడీఎల్నే మార్చాలని పట్టుబడుతోంది. ఆ దిశగా గుట్టుగా పావులు కదుపుతోంది. వెరసి శ్రీశైలం ప్రాజెక్టు తెలంగాణ చేజారిపోయే ప్రమాదం పొంచి ఉందని రాష్ట్ర ఇంజనీరింగ్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 1953లో మద్రాసు ప్రభుత్వం శ్రీశైలం ప్రాజెక్టును ఇరిగేషన్ ప్రాజెక్టుగా ప్రతిపాదించినప్పటికీ ఆ తర్వాత జల విద్యుత్ ప్రాజెక్టుగా మార్చారు. ఉమ్మడి ఏపీ ప్రభుత్వమే ఆ మేరకు 1959లో ప్లానింగ్ కమిషన్కు విద్యుత్ సంస్థకు నివేదించగా అటు తర్వాత అనేక షరతులతో 1963లో ఆమోదం లభించింది. 1989లో ఏర్పాటైన బచావత్ ట్రిబ్యునల్కు సైతం శ్రీశైలం కేవలం జల విద్యుత్ ప్రాజెక్టేనంటూ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం రిపోర్ట్ ఇచ్చింది. దీంతో శ్రీశైలం డ్యాము కేవలం విద్యుత్ ఉత్పాదక ప్రాజెక్టుగానే బచావత్ ట్రిబ్యునల్ పరిగణించింది. శ్రీశైలం డ్యాం నుంచి జల విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి ఎలాంటి ఆంక్షలు లేవు. ప్రాజెక్టు వాస్తవ ఎండీడీఎల్ 834 అడుగులు. ఆ మేరకు జల విద్యుత్ను ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంది. ఒక దశలో శ్రీశైలం ప్రాజెక్టులో 760 అడుగుల వరకు నీటిని విడుదల చేయవచ్చని 2013లో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. కానీ ప్రస్తుతం ఆ ఎండీడీఏలను ఏకంగా 854 అడుగులకు నిర్ణయించేందుకు ఏపీ పట్టుబడుతోంది. చెన్నై నగరానికి తాగునీటిని సరఫరా చేసేందుకు వీలుగా శ్రీశైలం రిజర్వాయర్లో 854 ఎండీడీఎల్ మెయింటైన్ చేయాలని డిమాండ్ చేస్తోంది. ఆవిరి నష్టాల కింద శ్రీశైలం ప్రాజెక్టుకు 33 టీఎంసీల నీటిని కేటాయించాలంటూ ఏపీ చేసిన విజ్ఞప్తిని ట్రిబ్యునల్ తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఏపీ మరో ఎత్తు వేసింది. చెన్నై తాగునీటి అంశాన్ని ఆసరాగా చేసుకుని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ఏర్పాటుకు పూనుకుంది. శ్రీశైలం నుంచి కృష్ణా జలాలను ఎక్కువ మొత్తంలో తరలించాలంటే ప్రాజెక్టు ఎండీడీఎల్ 854 అడుగులు ఉండాల్సిందే. ఈ నేపథ్యంలో ఎండీడీఎల్ మార్పునకు ఏపీ పట్టుబడుతోంది. ఆ మేరకు కేంద్రానికి జేఆర్ఎంబీకి అనేకసార్లు లేఖలు రాసింది. కేంద్రం సైతం గతంలో శ్రీశైలం ఎండీడీఎల్ను 854గా నిర్ధారిస్తూ ప్రాజెక్టును రూపొందించింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఎత్తుగడల్ని గమనించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో నెంబర్ 34ని విడుదల చేసింది. 834 అడుగుల వరకు పూర్తి సామర్థ్యం మేరకు విద్యుత్ ఉత్పత్తి చేయాలని అందులో పేర్కొంది. ఆ జీవోను కొట్టేయాలని కోరుతూ ఏపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మరోవైపు ప్రస్తుతం ఎండీడీఎల్ మార్పునకు గుట్టుగా పావులు కదుపుతోందని ఇంజనీరింగ్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా జలాల్ని ఇష్టారాజ్యంగా తరలించడం వల్ల తెలంగాణకు నష్టం వాటిల్లుతోంది. ప్రస్తుతం ఎండీడీఎల్ను మార్చినా అంతే నష్టం తప్పదని ఇంజనీర్లు, నీటి రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. క్లిష్టమైన భౌగోళిక పరిస్థితుల నేపథ్యంలో ఎత్తిపోతల ద్వారానే తెలంగాణ ప్రాంతానికి నీటిని అందించాల్సి ఉంటుంది. అందుకు విద్యుత్తు అత్యవసరం. జల విద్యుత్తు అత్యంత చౌకగా లభిస్తుంది. శ్రీశైలంలో నీరు నిల్వ ఉంటే నిరంతరాయం విద్యుత్తును ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఎండీడీఎల్ను 854 అడుగులకే నిర్ణయిస్తే ఆ మేరకు జలాలు ఉన్నప్పుడు మాత్రమే విద్యుత్తును ఉత్పత్తి చేయాల్సి వస్తుందని చెబుతున్నారు. అది తెలంగాణ సాగునీటి, తాగునీటి అవసరాల విద్యుత్ డిమాండ్పై తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.